ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా మూత వస్తున్నాయి. ఏంటంటే ఫ్రెండ్స్ బఠానీలు అనమాట ఫ్రెండ్స్, గ్రీన్ పీస్ అనమాట ఫ్రెండ్స్. ఈ కాయలు కొనేసి నేను ఇట్లా స్టోరేజ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫ్రిడ్జ్లో నిలబెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఎలా మూత వస్తున్నాయో. వీటిని బాగా 2 years దాకా నిలవ ఉండాలంటే ఫ్రెండ్స్, ఇది మామూలుగా మొత్తం వడిసేసి గ్రీన్ పీసులు ఈ గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఏం చేస్తారంటే బాగా హీట్ అయిన వాటర్లో, మరగిస్తున్న వాటర్లో వేసేసి అప్పటికప్పుడు వంచేసి కొంచెంసేపు ఆరబెట్టేసిన తర్వాత, బాగా ఆరిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎమ్మటినే వేసి తీసేయాలన్నమాట. మరిగే వాటర్లో ఈ బఠానీలు తీసేసి పక్కన పెట్టేసి ఆరబెట్టేసి సాయంత్రం ఆరిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇది ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. దగ్గర 2 years దాకా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకుని వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను గ్రీన్ పీస్తో పాయసం కాస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా, ఎలా అతుక్కుపోతున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే గ్రీన్ పీస్ అనమాట ఫ్రెండ్స్. అవి ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్. అవి గిన్నెలు తీసుకుని నేను ఇలా పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంతో పాయసం చేద్దామని చెప్పి ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఆ కప్పుడు పచ్చి బఠానీ అనమాట ఫ్రెండ్స్. షుగర్ సరిపడినంత తీసుకోవాలన్నమాట. జీడిపప్పు, సగ్గుబియ్యం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వాటర్లో ఈ సగ్గుబియ్యమును ఇవి కూడా నానబెట్టుకోవాలన్నమాట, విడివిడిగా అనమాట ఫ్రెండ్స్. ఇవి షుగర్ ఏమో సరిపడినంత వేసుకోవాలన్నమాట. మిల్క్ కూడా కావాలన్నమాట, పాలు కూడా కావాలన్నమాట ఫ్రెండ్స్ వీటికి, పాయసానికి ఫ్రెండ్స్. ఇది పాయసానికి, గ్రీన్ పీస్ పాయసానికి మిల్క్ కూడా పెట్టారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మిల్క్, షుగరు, బఠానీ ఒక కప్పుడు, సరిపడా జీడిపప్పు, అవేమో సగ్గుబియ్యము ఒక గుప్పుడు అనమాట. వాటర్లో ఈ సగ్గుబియ్యాన్ని విడిగాను బఠానీని విడిగా నానబెట్టేసి ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సగ్గుబియ్యం మాత్రం కొంచెం 2 hours కానీ 3 hours కానీ నానబెట్టి ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. అవి బఠానీలు నానబెట్టాను, ఈ సగ్గుబియ్యం కూడా నానబెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. 2 కూడా నానబెట్టాను. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్. ఏంటంటే పచ్చి బఠానీలు అనమాట, నానబెట్టి ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇది పాయసం గైడాగ్ అనమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా. చూడండి, వాటర్లో ఉన్న బఠానీలు, ఇదేమో నెయ్యి, జీడిపప్పు, సగ్గుబియ్యం నానబెట్టినవి అనమాట ఫ్రెండ్స్. ఇది షుగరు, పాలు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిక్సీలో వేస్తారనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఫ్రెండ్స్. ఇది రుబ్బేసి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది గిన్నెలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో పాలు పోసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి దీన్ని మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనేం చేశానంటే, మళ్ళీ ఇందులో ఏంటంటే బాగా గ్రేవీగా కావాలి కాబట్టి ఇది కలుపుకోవటానికి దీంట్లో నేను కొంచెం పాలు పోసాను అనమాట, మిల్క్ పోసాను అనమాట. కొంచెం వేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ మిక్సీ పట్టానమాట ఫ్రెండ్స్. అది ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ మామూలు గట్టిగా వచ్చింది, తర్వాత దాంట్లో మళ్ళీ ఏం చేసాను, తీసి మళ్ళీ దాంట్లో
కొంచెం పాలు పోస్తే ఈ విధంగా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ బఠానీలు, పచ్చి బఠానీలు పాలు పోసి మిక్సీలో ఈ విధంగా పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీన్ని నేతిలో వేసుకోవాలన్నమాట. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని అది పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ బఠానీ అనేది ఫ్రెండ్స్ మొగ్గులు పెట్టేసాను. ఇందులో నెయ్యి వేస్తున్నాను అన్నమాట. నెయ్యి వేస్తాను కదా, ఇందులో ఈ జీడిపప్పులు వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను ఇందులో వేస్తున్నాను, మూగుడ్లో వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇది పారదీక్ష పెట్టేసి పాలలో ఇది కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కాచి కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా చిలకొడుతున్నాను చూడండి. ఇందులో ఫ్రై చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను. చూడండి, దీంట్లో ఏంటంటే పాలు పోయాము, గ్లాసుడు పాలు అనమాట. ఇందులో పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మతో పోయేస్తున్నా. పోసి అదే గ్లాసుడు వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. అదంతా కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నానబెట్టిన సగ్బియ్యం కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఇలా మరగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇలా చేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలాచి చూడండి వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంకా షుగర్ అయితే ఇలా ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందనమాట. దీన్ని సర్వ్ చేయాలన్నమాట. చూడండి, ఇది బఠానీ పాయసం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు నేను సరిపడా షుగర్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే చేతితోనే వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. అది నేను సరిపడా షుగర్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే చేతితోనే వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. అది
కంప్లీట్గా అయిపోయింది. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రీన్ పీస్తో పాయసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది నాకు వచ్చిన రీతిలో నేను చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా. ఇది చలికాలంలో చేస్తారన్నమాట, ఆ టైంలోనే బాగా దొరుకుతాయి కాబట్టి.